హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఆర్ఎన్ జాబ్స్. టుడే టాపిక్ వచ్చేసరికి గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే. ఇది తిరిగి ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ గ్రూప్ 4 ఎగ్జామ్‌కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు రానున్నది? ఈ యొక్క 2 టాపిక్‌ల గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే. దీని గురించి క్లియర్‌గా నిన్నైతే సీఎం రేవంత్ రెడ్డి గారైతే అనౌన్స్ చేశారు. అదేంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేటువంటిది గానీ టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా చైర్మన్ లేని సందర్భంలో జరగదని అయితే వాళ్ళైతే స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పట్లో అయితే జరిగే అవకాశం అయితే లేదని అయితే చెప్పాలి. అయితే ఈ ఎగ్జామ్ మళ్ళీ తిరిగి ఎప్పుడుంటుంది అనే దాని మీద అందరికీ క్వెషన్ మార్క్. ఇప్పుడు మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ జరగాలంటే రాజీనామా చేసిన చైర్మన్ గానీ, సభ్యులు గానీ వాళ్ళే ఒక రాజీనామాని గవర్నర్ గారు ఆమోదించి తర్వాత మళ్ళీ కొత్త టీఎస్‌పీఎస్సీ బోర్డుకు చైర్మన్‌ను ఏర్పాటు చేసిన తర్వాతనే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క రాజీనామాను ఆమోదించి తిరిగి కొత్త టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఏర్పడే వరకు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌ని బట్టి అయితే ఎంత కాదనుకున్నా 1½ నుంచి 2 మంత్స్ అయితే పడుతుందని చెప్పాలి. కొత్తగా టీఎస్‌పీఎస్సీ బోర్డు ఏర్పడిన తర్వాత కూడా మనకు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత దానికి ప్రిపరేషన్‌కి ఎంత కాదనుకున్నా ఒక 2 మంత్స్ గ్యాప్ ఇస్తారు. ఇప్పటి నుంచి మొదలుకొని ఎగ్జామ్ రాసే వరకు మినిమమ్ టైం అయితే 4-5 మంత్స్ అయితే తప్పకుండా పడుతుంది. సో ఫ్రెండ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్‌కి సంబంధించి తిరిగి మనకు మే కానీ జూన్‌లో కానీ ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే ఉందని అయితే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సమస్యగా మారింది గ్రూప్ 4 రిజల్ట్స్. అసలు గ్రూప్ 4కి సంబంధించి రిజల్ట్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుంది అనేటువంటి క్వశ్చన్స్ చాలామంది మైండ్లో ఉన్నాయి. అయితే దీని గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. గ్రూప్ 4కి సంబంధించి కూడా అవకతవకలు జరిగి ఉంటాయి, మరియు దీంట్లో 1800 ఓఎంఆర్ షీట్లు కూడా ఎక్కువ వచ్చాయని ఆరోపణలు చాలా ఉన్నాయి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ గ్రూప్ 4కి సంబంధించి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని మాత్రం తెలిసింది. అయితే ఈ కమిటీ అసలు ఈ గ్రూప్ 4లో అవకతవకలు జరిగాయా, ఈ యొక్క ఓఎంఆర్ సీట్ల పరిస్థితి నిజమేనా అనే దాని మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే రిజల్ట్ అయితే ఇస్తారు. ఒకవేళ కమిటీని ఏర్పాటు చేసినట్లయితే మాత్రం గ్రూప్ 4 రిజల్ట్ రావాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ ఎటువంటి కమిటీ ఏర్పాటు చేయకుండా రిజల్ట్ అనౌన్స్ చేసినా తప్పే, లేకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినా తప్పే. ఏ విధంగా చేసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుంది కాబట్టి ఏదో ఒక క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. దీని ప్రకారం చూసుకుంటే మనకు గ్రూప్ 4 రిజల్ట్కి కూడా చాలా టైం తీసుకుంటుంది. అది ఎంత అనేది మ్యాక్సిమం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది కమిటీ ఏర్పాటు చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేటువంటిది ఇంకా అఫీషియల్గా అయితే ఎవరు అనౌన్స్ చేయలేదు. సో ఒకవేళ కమిటీని ఏర్పాటు చేస్తే మాత్రం చాలా టైం తీసుకుంటుందన్నమాట. ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు? ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలనుకుంటున్నారా లేకపోతే రిజల్ట్ ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.